చేశాను అని కవిత అంటూ ఉన్నారు. నా రక్తాన్ని ధారబోసాను కానీ నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆవేదన కవిత వ్యక్తం చేస్తున్నారు. కవిత ఇంకేం మాట్లాడారో నేను మీకు చెప్పబోతున్నాను. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునే అంత ఏం చేశాము అని అంటున్నారు. అమెరికాలో రజతోత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఆ రజతోత్సవాల సభ గురించి కూడా కవిత మాట్లాడారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునేంత మనం ఏం చేశాము, మీరేం చేశారు అంటూ మాట్లాడుతున్నారు. ప్రతిసారి మా నాన్న రాసిన లేఖ చదివి చింపేసేవారు, కానీ నా కర్మ ఈసారి అలా జరగలేదు అని. అంటే గతంలో కవిత చాలాసార్లు లేఖలు రాశారు. అప్పుడు రాసిన ప్రతి లేఖను కూడా కేసీఆర్ చదివి చింపేసేవారు. కానీ ఈసారి రాసిన లేఖను కేసీఆర్ చింపలేదు, నా కర్మ అంటూ ఆమె మాట్లాడారు. నా కర్మ ఈసారి అలా జరగలేదు అని అందుకంటూ ఉన్నారు. ఆ లేఖను బయట పెట్టిన గ్రీకు వీరుడు ఎవరు, లీకు వీరులు ఎవరు అంటూ కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడారు. అంతేకాదు పార్టీని నడిపించడం చేత కాకుండా పార్టీని నడిపించడం చేత కాని వారు నా పైన కుట్రలు చేస్తున్నారు అంటూ కవిత మాట్లాడారు. పార్టీని నడిపించడం ఎవరికి చేత కావడం లేదు అనే విషయం గురించి కవిత మాట్లాడారు. ట్విట్టర్లో స్పందిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సరిగా పనిచేయడం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ట్విట్టర్లో స్పందిస్తారంటూ కవిత ఈ మీడియా చిట్చాట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మీడియాతో మాట్లాడితే నేను మాట్లాడుతా అంటూ ఉన్నారు. మొన్న కేటీఆర్ ఏదైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చూసుకోవాలి, పార్టీతో మాట్లాడాలంటూ కేటీఆర్ మాట్లాడారు. మీరు మీడియాతో మాట్లాడవచ్చు, నేను మాట్లాడకూడదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కొంతమంది కవితపై విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కవితను టార్గెట్గా చేసుకుని కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్ కన్సర్న్లోనే జరుగుతున్నాయనే ఉద్దేశంతో కవిత మాట్లాడారు. ఇతర దేశాల్లో సోషల్ మీడియా వింగ్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నా పైన సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉన్నారు అని కవిత మాట్లాడుతున్నారు. నా పైన జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగింది అని కవిత అంటూ ఉన్నారు. మరి జైల్లో ఉన్నప్పుడు కవితపై జరిగిన కుట్ర ఏంటి? పార్టీని నడిపించడం చేత కాదు అని కవిత అంటున్నారు. మీ తెలివితేటలు ప్రత్యర్థులపై చూపించండి, నాపై కాదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటున్నారు. ఇంకొక కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. కోవట్లు ఉన్నారని చెబితే ఇంటి ఆడబిడ్డ పైన పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కరెక్ట్ అని అంటున్నారు. ఇది నేరుగా కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. ఇంటి ఆడబడుచు అంటే కేటీఆర్కే. సో ఇంటి ఆడబడుచుపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నా మీద దండెత్తారు అంటూ కవిత మాట్లాడారు. పదవులు పట్టుకొని వేలాడడం నాకు రాదు అంటూ కవిత మాట్లాడారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందంటూ మాట్లాడారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. అంతేకాదు నన్ను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంటే కవితను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర కొన్నాళ్ళ క్రితమే మొదలైంది అని కవిత మాట్లాడుతున్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడారు. నేను కాంగ్రెస్తో మాట్లాడింది శుద్ధాబద్ధం అని కూడా కవిత మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్తో రాయబారాలు నడుపుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతోంది మీడియాలో. అయితే కాంగ్రెస్తో నేను మాట్లాడాను అన్నది అబద్ధము అని కవిత కొట్టిపారేశారు. ఆస్కార్ ఫెర్నాండెస్తో మాట్లాడి 2013తో సోనియాతో భేటీ అయ్యా. 2013లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడాను, ఆ తర్వాత నేను కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడలేదు అని చెప్తున్నారు. పార్టీ కోసం నేను రక్తాన్ని ధారబోసాను అని కవిత అంటున్నారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునేంత ఏం చేశామని అడిగారు. ప్రతిసారి నేను రాసిన లేఖను చదివి మా నాన్న చించేసేవారు, కానీ ఈసారి నా కర్మ అలా జరగలేదు, ఆయన చించకుండా అట్టే పెట్టడం వల్లే ఈ లేఖ లీక్ అయింది అని చెప్తున్నారు. అంటే లేఖ లీక్ అవడంపై అగ్రనాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కవిత రాసిన లేఖపై కూడా చాలా సీరియస్గా ఉన్నారని అర్థమవుతుంది. ఆ లేఖ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది. నన్ను తట్టుకోవాలంటే దమ్ముండాలి అని, నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు మీడియాతో మాట్లాడితే నేను కూడా మాట్లాడతా అంటూ చెప్తున్నారు. నేను రాసిన లేఖ మా నాన్నకు రాశాను, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి రాయలేదు అని చెప్పారు. ఇక్కడ కేసీఆర్కి నేను పార్టీ అధ్యక్షుడిగా రాయలేదు, మై డియర్ ఫాదర్ అంటూ రాశాను. అంటే మా నాన్నకు రాశాను, మా నాన్న హోదాలో రాశాను, కుమార్తె హోదాలో రాశాను తప్ప పార్టీ కార్యకర్త హోదాలో నేను రాయలేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది అని చెప్పారు. ఎస్, ఆర్టీవీ గతంలో చెప్పింది, మీకు ఇంతకుముందు బయట కూడా వేసి చూపించాను.
గతంలో ఆ లింక్ను కూడా మేము ఇప్పుడు ప్రథమానికి తీసుకొచ్చి పెడతాం. ఆ లింక్ను కూడా ఇప్పుడు మేము ఫస్ట్లో దాన్ని ప్లేస్ చేస్తాము. ఆ లింక్ను కూడా మీరు చూడొచ్చు. గతంలోనే ఈ విషయాన్ని ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. బీఆర్ఎస్ బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది అని, బీఆర్ఎస్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని కవిత చెప్పారు. కానీ బీఆర్ఎస్ను బీజేపీలోకి ఎందుకు అప్పగించాలని అనుకుంటూ ఉన్నారనే విషయంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నేను కాంగ్రెస్తో మాట్లాడింది అబద్ధం, 2013లో ఆస్కార్ ఫెర్నాండెస్తో మాట్లాడి సోనియాతో భేటీ అయ్యాని మాత్రమే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ, దేశంలో రాష్ట్రంలో మునిగిపోయే పడవలోకి నేను వెళ్ళను అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చక్కగా లేక బీజేపీ గెలుస్తోంది అని చెప్తున్నారు. బీజేపీ గురించి మాట్లాడారు, బీజేపీ గెలుస్తోంది అని. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి గౌరవం ఇస్తా అంతే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి గౌరవం ఇస్తా అంతే తప్ప బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే లీడర్ అంటూ మాట్లాడారు. గతంలో మా కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు గుర్తున్నాయా? కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఇప్పుడు ఆ దయ్యాలు అంటూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్నదానికి కవిత ఇప్పుడు మీడియా చిట్చాట్లో మాట్లాడిన మాటలతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్ర చేశారు. ఆ రోజు ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ నాయకులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఆ తర్వాత బంగచర్ల ప్రాజెక్టుకు తెరపైకి వచ్చింది అంటూ కవిత మాట్లాడారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణపై కుట్ర జరుగుతోంది అని కూడా మాట్లాడారు. త్వరలో టీడీపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కలిసి నడుస్తాయంటూ కూడా మాట్లాడారు. బీఆర్ఎస్లో ఉన్న తెలంగాణ నాయకులు, నాకు బుద్ధి చెబుతున్న నాయకులు తెలంగాణకు జరుగుతున్న నష్టంపై దృష్టి పెట్టాలి అని ఇప్పటికే కవిత పైన కొంతమంది నాయకులతో సోషల్ మీడియాలో మాట్లాడిస్తూ ఉన్నారు అని కవిత అంటూ ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకుని వచ్చి నాపై మాట్లాడిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మాట్లాడాల్సింది ట్విట్టర్లో కాదు, గ్రౌండ్లో అని మాట్లాడుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ ఇంటి ఆడబిడ్డపై మాట్లాడిస్తూ ఉన్నారు అని. ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు చేసినప్పుడు నేను కేసీఆర్ వద్దకు వెళ్ళి రాజీనామా చేస్తానని చెప్పాను, కానీ వద్దు అని చెప్పారు, కేసీఆర్ వద్దు అన్నారని చెప్తున్నారు. నేను పదవికి పార్టీ పదవికి, ఎమ్మెల్సీ పదవికి పార్టీ పదవికి